బండలెట్టుకోవడం తన కంకర మిషన్ బాగా ఇబ్బంది పెడుతుంది. రోడ్డు వీక్తే వస్తలేవు. ఆ మైనింగ్ వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చినాం, పట్టించుకుంటలేరు. మైనింగ్ వాళ్ళకి ఇచ్చినా కానీ పట్టించుకుంటలేరు. మేము ఇంతకుముందు కూడా మైనింగ్ వాళ్ళకు 2 సార్లు ఇచ్చినాము. 2 సార్లు మైనింగ్ వాళ్ళకి ఇచ్చి మైనింగ్ వాళ్ళు వచ్చినా కానీ వాడు పట్టించుకోరు. అది ఉన్నది 12 ఎకరాలు వాళ్ళకి పర్మిషన్. మా దగ్గర 30 ఎకరాలు కబ్జా పెట్టింది. వాళ్ళు 30 ఎకరాలు కబ్జా పెట్టింది. 30 ఎకరాలు కబ్జా పెట్టి మేము పోయి అడిగితే కూడా ఏం చేస్తారో చేసుకోకపోతే అని అంటుంది. అందుకే మేము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మేము ఇంతకుముందు కూడా మేము అక్కడ ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెకు ఏం చెప్పినా కానీ ఆమె పట్టించుకోవట్లేదు. బాగా ఏదన్నా కానీ ఆమె మీరు ఏమన్నా చేసుకొని కలెక్టర్ దగ్గర ఉంది, ఆడికి ఉంది, ఇది ఉంది అని అంటుంది. ఇంకోరికి పోయింది. ఇంకోరికి పోయి పంతులింట్లో కూర్చొని భోజనం చేసి ఆడనే గ్రామ పంచాయతీ పోకుండా ఆడ పంతులింట్లో కూర్చొని భోజనం చేసి ఆడనే పంచనామా చేసిన సర్టిఫికెట్ తీసుకొని వచ్చింది, రాసి పంపించింది ఆమె మా గురించి. మేము మొత్తం ఊళ్ళో పర్యలు వస్తున్నాయి. ఐటీఐ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది, అవన్నీ పర్యలు వస్తున్నాయి. గురుకుల పాఠశాల అన్ని గోడలని పర్యవస్తున్నాయి. మేము ఐటీఐ ఉంది, ఐటీఐ దగ్గర ఉంది దానికి, అవి కూడా గోడలని పర్యవాసుకుంటా ఒక కుంటనే మొత్తం కొట్టేసిండు ఆయన. ఇష్టయ్య అనే మైనింగ్ నడిపిస్తున్నాడు ఆయన, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. అది కూడా కాదు, అది 12-16 ఏళ్ళ సంది ఉన్నది. అది మేము పట్టించుకోలేదు. మేము ఏమవుతుంది అనుకున్నాం. మంది భూములకి వెళ్ళి మొత్తము రోడ్డు పోసుకున్నాడు. మేము రోడ్డు తీసేయకపోతే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకోలేదని విధంగా మీరు కూడా మీరు ఉన్నటువంటి ఛానల్స్ కూడా మాకు సపోర్ట్ చేసి కొంచెం మా క్రషర్పై తగిన చర్యలు తీసుకునే వరకు మీరు కూడా మా గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్న అధికారులు కూడా దీన్ని సవాల్గా తీసుకొని మరి రైతులు బోర్లు వేసుకుంటే అక్కడ బోర్ దించుకునే పరిస్థితి లేదు. ఇవాళ అక్కడ కుంటలు కూడా చాలా నష్టమైపోతున్నాయి. దుమ్ము వల్ల పంటలు పండడం లేదు. మరి అది 12 ఎకరాల్లో ఉన్న మైనింగ్ ఇవాళ 30 ఎకరాలకు విస్తరించింది. దాన్ని అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చుట్టుపక్కల కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కడ విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడ వాళ్ళు బాంబులు పెట్టడం వల్ల హాస్టల్లో ఉన్నటువంటి సామాగ్రి కానీ ఫర్నిచర్ కానీ ధ్వంసం అవుతుంది. గోడలు కూడా పర్యలొస్తున్నాయి. గ్రామం కూడా 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామ ప్రజలు కూడా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి మరి చాలామంది అధికారులకు కూడా వాళ్ళు సంప్రదించినప్పటికీ ఎలాంటి చర్య తీసుకోకపోవడం పట్ల మేము ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు తీయడానికి వచ్చినాము. మరి కలెక్టర్ గారు కూడా దానిపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకొని హత్మూర గ్రామ ప్రజలకు, రైతులకు కూడా న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము గ్రామం అంతా ఏకమై కూడా అక్కడ క్రషర్ దగ్గర మేము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్రషర్కు సంబంధించిన తోవ కూడా చిన్న కులాలైనటువంటి దళితుల భూములలో నుంచి అక్రమంగా తోవ వేసుకొని తోవ గురించి కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అధికారులు ఎప్పుడు కూడా క్రషర్ వాళ్ళకే మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఎన్నిసార్లు వెళ్ళి లోకల్గా అధికారులను కలిసినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. ఆ విషయమై మేము ఈరోజు ప్రజావాణిలో మరి మాకు న్యాయం జరుగుతుందని మేము పూర్తి విశ్వాసంతో నమ్మి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది కాబట్టి ప్రోగ్రాంలో న్యాయం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో క్రషర్పై నూరాలో కంకర క్రషర్ గత కొన్నేళ్లుగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తుంది. అది 12 ఎకరాల్లో స్టార్ట్ చేసిన మైనింగ్ ఇవాళ 30 ఎకరాలకు అది విస్తరించిపోయింది. గ్రామస్తులు దానివల్ల చుట్టుపక్కల పొలాల వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడ ఒకవేళ వాళ్ళు పంట వేసుకున్న అందులో రాళ్ళు పడడము, లేకుంటే అందులో కంకర డస్ట్ పడడం, దాని ద్వారా అక్కడ పంటలు కూడా పండడం లేదు. అక్కడ బోర్లు వేసుకుందామన్నా బోర్లు వేసుకున్న నీళ్లు పడ్డా కానీ ఆ నీళ్లు అందులో మోటార్ నూరాలో కంకర క్రషర్ గత కొన్నేళ్లుగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తుంది. అది 12 ఎకరాల్లో స్టార్ట్ చేసిన మైనింగ్ ఇవాళ 30 ఎకరాలకు అది విస్తరించిపోయింది. గ్రామస్తులు దానివల్ల చుట్టుపక్కల పొలాల వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడ ఒకవేళ వాళ్ళు పంట వేసుకున్న అందులో రాళ్ళు పడడము, లేకుంటే అందులో కంకర డస్ట్ పడడం, దాని ద్వారా అక్కడ పంటలు కూడా పండడం లేదు. అక్కడ బోర్లు వేసుకుందామన్నా బోర్లు వేసుకున్న నీళ్లు పడ్డా కానీ ఆ నీళ్లు అందులో మోటార్ పేరు కె కృష్ణముద్రాజ్, మాది అత్తూర మండల్, సాదుల్ నగర్. సురభి కెమికల్ కంపెనీ ఎల్లమ్మగూడ బడ్డపల్లి గ్రామంలో అత్తూర మండల్ సంగారెడ్డి జిల్లాలో అంజిరెడ్డి గారు స్థాపించడం జరిగింది. అది స్థాపించొద్దని చెప్పే ఉద్దేశంతో